అబ్బా, పండగ మళ్ళీ వచ్చేసిందా? అసలు ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందిరా? అసలు ఏం అర్థం కావట్లేదు. ముందుసారి మాత్రం పక్కోడు కోడిని నమ్మి వేలకు వేలు దొబ్బెట్టాం. ఈసారి అలా కాదు, ఎలా అయినా సరే మనమే ఒక కోడిని కొనియాలరా. పుచ్చుగ్గాడు ఉన్నాడు కదా, ఒకసారి అడిగి ఫోన్ చేద్దాం. వాళ్ళ మామయ్య ఎలాగో కోళ్ళు అమ్ముతాడు కదా, ఆయన రికమెండేషన్ చేయమందాం. రే పుచ్చుక్మయ్య, సంక్రాంతి రోజు వైట్ షర్ట్ వేసుకుని వైట్ పంచె కట్టుకొని నల్ల కళ్ళజోడు పట్టుకొని సంకలో కోడిని పట్టుకుని వెళ్తుంటే ఊరు మొత్తం ఫ్లాట్ అయిపోద్దిరా. అందుకని ఈ సంవత్సరం ఎలాగైనా సరే కోడిని కొందామని ఫిక్స్ అయిపోయాను. మీ మామయ్య ఉన్నాడు కదా, మీ మామయ్యకి ఫోన్ చేయి. ఫోన్ చేసి మా ఫ్రెండ్ వస్తున్నాడు, మంచి కోడిని చూపించని చెప్పాలి. అర్థమైందా? కోడి ఎలా ఉండాలంటే అది చూసే శత్రువుల గుండెలు బద్దలైపోవాలి. ఏంటి మీ మామయ్యకి మెంటలా? మీ మామయ్యకి మెంటల్ అయితే నాకు డబల్ మెంటల్ రా. మెంటల్కే మెంటల్ తెప్పించి మీ మామయ్య దగ్గర కోడి ఫ్రీగా పట్టుకొచ్చేస్తాను. ఫస్ట్ నువ్వు కాల్ చేయి, నేను స్టార్ట్ అవుతున్నాను. 1 hour later. నమస్తే అంకుల్, నేను పుచ్చిగ్గాడి ఫ్రెండ్ అని అంకుల్. కోడి కొనుక్కుందామని వచ్చాను. ఓహో, నువ్వా దొల దుర్యోధన గాడి ఫ్రెండ్వా? ఆడే 10 ఊర్లకి ఎదవా. ఆడి ఫ్రెండ్ అంటే నువ్వు ఇంకెంత పెద్దదవ్వో. సర్లే, ఇందుకే ఎలాంటి కోడి కావాలి? ఎలాంటి కోడి అంటే అంకుల్, బరిలోకి దిగ్గానే బోయపాటి సినిమాలో హీరోలాగా కత్తి పట్టుకొని కసాబిసా కసాబిసా నరికేయాలి అంకుల్. ఏ కోడి ముక్క ఎవరిదో తెలుసుకోవడానికే వాళ్ళ ఓనర్కి కూడా వారం రోజులు పట్టాలి అంకుల్. అలాంటి కోడి ఏమన్నా ఉంటే చూపించండి అంకుల్. అబ్బా, కుర్రోడు ఊపి చూస్తుంటే ఈ సంవత్సరం కోడి పందాన్ని నాకు ఊపేసేలా ఉన్నాడు. సర్లేరా, ఇదిగో కాకి అంటారు దీన్ని, చూసుకో. ఇది సరిపోద్దా? అబ్బా ఊరుకోండి అంకుల్, కోడిని చూపించి కాకి అంటారేంటి? మేమైనా వీపీ గల్లా కనిపిస్తున్నామా ఏంటి? ఒరే, కాకి అంటే అది బ్రీడ్ నేమ్ రా, పిచ్చి పువ్వా. ఓ దట్టా, అవును. మీ కాకి ఏంటి అంకుల్ అంత సన్నగా ఉంది? కాకి కానీ షుగర్ వచ్చిందా ఏంటి? బాగా బలమైన కోడిని చూపించండి అంకుల్. వీడేంటి బ్రీడ్ కోడిని చూపిస్తే ఎక్స్ట్రాలు దొప్పుతున్నాడు? వీడికి పెంట మీద కోడే కరెక్ట్. రే ఇదిగో, దీని పేరు గండ్రగొడ్డలి. ఇది ఒక్కసారి బరిలోకి దిగిందంటే ఎదుటోడు కోడి కూర అయిపోవలసిందే. మన దగ్గర ఉన్న నెంబర్ 1 కోడిదే. నువ్వు ఎక్కడైనా పెరుగు క్రాస్ చూసుంటావు, దీని పేరు కపుల్ కాక్రాస్. నీలాంటి పుల్కగాల కోసం ఇది క్రాస్ చేసాం. నీకు ఇదే కరెక్ట్ రా. బా, కోడిని చూస్తుంటేనే పౌరుషంతో తొడ కొట్టాలి అనిపిస్తుంది అంకుల్. ఇంతకీ ఎంత అంకుల్? డబ్బులదేముందిరా, మనోడివే కదా, 60,000 ఇచ్చి పట్టుకెళ్ళిపో. ఓరి బాబోయ్, 60,000 ఏంటి అంకుల్? నా 3 నెలల శాలరీ అంకుల్ అది. కోళ్ళ ఫారం మొత్తం రేట్ చెప్పారా, కోడి రేట్ చెప్పారా? ఎందుకు అంకుల్ అంత కాస్ట్లీ? అవ్వా, అది కాస్ట్లీయా? అది కాస్ట్లీ అన్నావంటే నీ అంత చీప్ స్టకింగ్ ఫెయిల్ ఇంకొకడు ఉండడు. నువ్వు ఒక పని చేయాలమ్మా, కెరియర్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే తొక్కలో కోడే కొనలేనోడివి. రేపు పొద్దున నీ పిల్లం బంగారం అడిగితే ఇంకొంటావు, అది ఎవడో కొడితే లేచిపోద్ది. బాబోయ్ వద్దు బాబోయ్, సారీ అంకుల్, మీరు ఆ పచ్చళ్ళక్క తాలూకా అని తెలియక కాస్ట్లీ అన్నాను అంకుల్. కోపడకండి అంకుల్, మీరు మా ఫేసులు చూసి అపార్థం చేసుకుంటున్నారేమో. మాకంత పొజిషన్ లేదండి బాబా. అర్థమయ్యింది. ఎందుకని నీ బడ్జెట్ ఎంత అంకుల్? మీరే ఒక పెద్ద మనసు చేసుకుని ఒక్క 2,000లో ఏదైనా మంచి కోడి చూపించండి అంకుల్, ప్లీజ్ అంకుల్. ఏంటి 2,000లో కోడి కావాలా? ఒరే, 2,000లో కోడి ఏకలు కూడా రావు కదరా. అలా అనకండి అంకుల్, కోడి కొంటానని చెప్పి మా నాన్న దగ్గర 3,000 తీసుకున్నాను అంకుల్. అందులో రాత్రి 1,000 రూపాయలు దుబ్బు తాగేసాం అంకుల్. ఇప్పుడు కనుక కోడిని తీసుకుని వెళ్ళకపోతే ఈ రాత్రి నాకు చివరి రాత్రి అవుద్ది అంకుల్. ప్లీజ్ అంకుల్, ఏదో ఒకలా మీరే చూడండి అంకుల్. నేను నీకు స్టార్టింగ్ లోనే చెప్పాను కదరా, ఆ పుచ్చుగ్గాడే పెద్ద బోగ్గాడంటే ఆడి ఫ్రెండ్ ఈడు ఇంకా పెద్ద బోగ్గాడని. ఈయన చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఈడు మొఖం చూడు, మొఖం దొంగ కోళ్ళు పట్టుకునే మొఖం ఈడిదిని. ఎలా? ఆ పుచ్చుగ్గాడు అప్పుడే చెప్పాడు ఈడు పెద్ద మెంటలోడరా అని. పెద్ద సాడిస్ట్ గాడిలాగా ఉన్నాడు. అంకుల్, ఒక 10,000కి ఫిక్స్ చేసుకోండి అంకుల్, ఎంతో కొంత తగ్గించండి అంకుల్. ముందు పండగ కూడా 20,000 పోయినాయి అంకుల్. ఏంటి బాబు, 20,000 పోయినాయా? కోడి పందాల్లో 20 ఎకరాలు దొబ్బెట్టాను రా ఇక్కడ. ఇవన్నీ కాదు కానురే, 300లో కోడి ఉంది, చూపించమంటావు ఏంటి? కోడి 300? ఇదేదో తేడాగా ఉందే. ఎందుకు ఏం కోడి అంకుల్ అది? ఒకసారి చూపించండి అంకుల్. ఒరే, అక్కడున్న బొంతకోని తీసుకుంటాను రా, ఈడు మొక్కన్న పడదొప్పండి. ఏంటి బొంతకోడా? అంకుల్ జోకులు వేయకండి అంకుల్. బొంతకోని తీసుకెళ్లి పందాల్లో నేను ఏం చేసుకోను అంకుల్. అది ఎగరను కూడా ఎగరలేదు కదా అంకుల్, పందిలాగా ఉంటది అంకుల్. మరి నువ్వు ఇచ్చే కోడికి బొంతకోడ వస్తుందిరా. రే, ఆ జీడిపప్పు బాదం పప్పు తీసుకుంటాను రా. ఇప్పుడు ఆ జీడిపప్పులు అవి ఎందుకులేండి అంకుల్. సరే అంకుల్, ఇప్పించండి, కుమ్మేస్తాను. ఏ కాఫీ లావు క్రాయ్, అవి నీకు కాదు కోడికి. ఏంటి
కోడికి జీడిపప్పులు పిస్తాలోనా? అవ్వా, నా బతుకు కంటే దాని బతుకే బాగుంది కదా అంకుల్. ఎందుకు అంకుల్ కోడికి ఇవన్నీని? ఎందుకంటావేట్రా? ఎందుకంటావేటి? యు నో ద వాల్యూ ఆఫ్ మై కాక్. కాక్ అంటే కోడి పుంజురా, ఇంకేదో అనుకున్నావు. ఇవన్నీ పెట్టకపోతే కోడికి బలం రాదురా. ఇదేమైనా పెంట మీద కోడి అనుకున్నావా ఏంటి? చిచి, పెంట మీద కోడని ఎందుకు అనుకుంటాను అంకుల్? దాన్ని చూడండి, చూస్తుంటేనే పెద్ద బ్రీడ్ లా కనిపిస్తుంది. అలా కాదు అంకుల్, పక్కనాడు ఫారంలో చాలా రేట్లు తక్కువ కదా అంకుల్. మీ దగ్గర ఎందుకు అంకుల్ ఇంత రేట్లు ఎక్కువ అని? ఆడి కోళ్ళు పెద్ద సంజలు తమ్ముడు, అందుకనే రేటు తక్కువ. మన కోళ్ళు పతివ్రతలు. నీకు పతివ్రత పరమాన్నం వండితే తెల్లార్లు చల్లారలేదంటారు తెలుసా? అది మన కోళ్ళే తమ్ముడు. సర్లే, ఇవన్నీ ఎందుకులే కానీ లాస్ట్ మాట, ఓ 25,000 చెట్టుకెళ్ళిపో. సర్లేండి అంకుల్, 25,000కి ఖాయం చేసుకోండి. నేను పుచ్చుగడ్డి ఫ్రెండ్ కదా అంకుల్, ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వచ్చు కదండి. అబ్బా, అవునా? ఆ పుచ్చుగడ్డ 10,000 ఇవ్వాలి. నీ అకౌంట్లో రాసేమంటావేటి? ఎవడంకుల్? అదేరా, మీ ఫ్రెండ్ పుచ్చుగడ్డు. పుచ్చుగడ్డు అంటే ఎవడంకుల్? ఆడి పేరు వినడం ఇదే ఫస్ట్ టైం అంకుల్. అబ్బా, నేను ముందే అనుకున్నాను రా, ఆడు 10 ఊర్లకి ఎదవైతే ఈడు 20 ఊర్లకి ఎదవలా ఉన్నాడని. సర్లే, ముందు కోడి పట్టుకెళ్ళిపో. తింగరదవకే, పెంట మీద కోని 25,000కి అమ్మేశాను. ఇలాంటి వాళ్ళు దొరికితే చాలు, మన లైఫ్ సెటిల్ అయిపోద్ది.